అసలు ఏం జరిగిందిరా నిన్న నైట్? వెనక నుంచి వచ్చి కొట్టారా. తాగిన మొత్తంలో ఏం చేయలేకపోయాం. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. హే లైట్రా అక్షిత్, సంజయ్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏమైనా వచ్చిందా? మెసేజ్ లేదు, కాల్ లేదు, 2 రోజుల నుంచి రెస్పాన్స్ కూడా లేదు. మళ్ళీ ఇంకొకసారి ట్రై అయిపోయావా? అదే అనుకుంటున్నా. ఇప్పుడు కాల్ చేయి, అవసరమైతే తన దగ్గరికి వెళ్దాం. నా కాల్ ఏంటి ఈ మొబైల్ రింగ్ అవుతుంది? మళ్ళీ ట్రై చేద్దాం. కన్ఫర్మ్ ఇది సంజయ్ నెంబరే. తన మొబైల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నిన్న నైట్ మిమ్మల్ని తీసుకొస్తుంటే ఆ మొబైల్ అకౌంట్ నీదేమో అని తీసుకొచ్చాను. అంటే సంజయ్ నెంబర్ శంకర్ ఆడ దగ్గరే ఉంది. అదేలా? సంథింగ్ ఈజ్ హ్యాపెన్. శంకర్ ఆడ ఏదో చేసి ఉంటాడు. వాడిని వదలొద్దురా, ఆ టిల్లిగడికి ఇద్దాం పద. పదరా. నీ కుందర టిల్లిగా. సంజయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందిరా? శంకర్ ఆడు ఏం చేశాడు? నాకు తెలియదు. నువ్వు చెప్పిపోయావు అనుకో, నీకుంటుందిరా. ఏం చేస్తావు? ఆ కటింగ్ బ్లేడ్ ఎందుకు? పెట్టి పీకిదామని. చేతిలో ఆ కత్తి ఎందుకు? ఆడు పీకితే కోద్దామని. నిజం చెప్తావా తనలు తింటావా? చెప్తాను. చెప్పు. సంజన వాళ్ళ నాన్న సంజనాని శంకర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. అలా వాళ్ళ పెద్దవాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఈ మొబైల్ శంకర్ గారి దగ్గరికి ఎలా వచ్చిందిరా? శంకర్ గారు 3-4 డేస్ నుంచి ఈ మొబైల్ యూజ్ చేస్తున్నాడు. నీకు మెసేజ్ చేసింది కూడా వాడే. థ్యాంక్ యూ ఇచ్చా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీకు 3 ఇందిరా శంకరా. అరే బాలు, నిన్న వీడియోడు ఉన్నాడా? ఉన్నారా. ఇంకెందుకు లేటు, వడితో సహా ఇచ్చండి. పదరా శేఖర్. అరే ఇలా కాదురా, మనమే సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీతో డైరెక్ట్గా మాట్లాడదాం. సంజన నాతో మాట్లాడకుండా నేను లేకుండా ఉండలేదు, బట్ ఏదో జరిగింది. అమ్మాయిలను భయపెట్టిస్తే భయపడతారు, సెంటిమెంట్కి లొంగిపోతారు. అలా వాళ్ళ నాన్న ఏదైనా సెంటిమెంట్ చెప్పి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు. ఇంకా మనం లేట్ చేస్తే ఈలోపు ఏదైనా జరగచ్చు. అది కూడా కరెక్టే, బట్ పెద్దవాళ్ళతో మనం మాట్లాడగలమా? మీ పేరెంట్స్ ఇక్కడ లేనప్పుడు నువ్వేం చేస్తావరా? ఏం పర్లేదు, వెళ్దాం పద. పద. నేను డేర్ చేసి సంజన వాళ్ళ నాన్నగారితో డైరెక్ట్గా మాట్లాడాలని సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంకుల్, నా పేరు అక్షిత్. నేను సంజన ప్రేమించుకున్నాం. ఆపు, తెలుసు, నాకన్నీ తెలుసు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూడు, నువ్వు సంజనాన్ని మర్చిపోవు, తను నిన్ను మర్చిపోయింది. ఆ మాట సంజనాన్ని చెప్పాను అంకుల్. మీరు చెప్పినట్టే చేస్తాను. సంజనాన్ని మర్చిపోతాను. నా కూతురు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాతో మాట్లాడే వయసు నీది కాదు, ఆ అర్హత కూడా నీకు లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నా కూతురునే ప్రేమించానని చెప్తావా? సారీ అంకుల్, నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. చిన్నప్పటి నుంచి చాలా అల్లరిగా పెరిగాను. పైగా నా పేరెంట్స్ పక్క లేకపోవడంతో పెద్దగా ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి మీ కూతురిని ప్రేమించానని చెప్పడం కూడా కట్టో కదా నాకు తెలియదు అంకుల్. అల్లరిగా ఖర్చు పెడుతూ చిల్లరగా తిరిగే నీకు నా కూతురిని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావు? పోషించే స్తోమత లేని వాడికి ప్రేమించే అర్హత లేదు. అవును అంకుల్, ఇన్నాళ్ళు నాకు కాస్తుంది కదా అని కష్టపడే అవసరం లేదనుకున్నాను. బట్ ఫస్ట్ టైం సంజయ్ నా లైఫ్లోకి వచ్చాక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిపోయాను. మొన్న జాబ్లో కూడా జాయిన్ అయ్యాను అంకుల్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంకుల్. నేను సంపాదించిన డబ్బులతో సంజయ్ నా లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. రా రా. చూడు, ఎవరో ఒకడు నా ముందుకు వచ్చి నా కూతురు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నా పరువు తీసేస్తున్నావు చూడు. ఎందుకు నాన్న ప్రేమంటే మీకు అంత అసహ్యం? ప్రేమించడం తప్ప, వచ్చిన వాడితో లైఫ్ లాంగ్ ఉండాలనుకోవడం తప్ప నాన్న? అది లైఫ్ లాంగ్ ఉండే ప్రేమ కాదు. మధ్యలో వచ్చినవాడు మధ్యలోనే వెళ్ళిపోతాడు. అవును నాన్న, ప్రతి అమ్మాయికి భర్త అనేవాడు మధ్యలోనే వస్తాడు. కానీ చివరి వరకు తోడుండేది ఆ భర్తే నాన్న. నాకు ఫిలాసఫీలు చెప్పకో.
నేను చూసిన సంబంధం చేసుకో, నువ్వు హ్యాపీగా ఉంటావు. నాకు చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా కొని పెట్టేవారు. చిన్నప్పుడు బొమ్మ కావాలంటే బొమ్మ కొని పెట్టేవారు, డ్రెస్ కావాలంటే డ్రెస్ కొని పెట్టేవారు. అలా ఇప్పటి వరకు ఏది అడిగినా కాదనకుండా కొన్నారు. బొమ్మ 4 రోజుల్లో విరిగిపోతుంది. అలాంటి ఆ బొమ్మను కొని పెడితే నా కూతురు 4 రోజులైనా సంతోషంగా ఉంటుందని ఆలోచించే మీరు కూతురికి నచ్చిన వాడితో పెళ్లి చేసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందని ఎందుకు ఆలోచించారు నాన్న? నేనేం చేసినా నీ సంతోషం కోసమేరా. సరే, నువ్వు తన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానంటే నేనెందుకు కాదంటానురా. లవ్ యూ డాడ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.